హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. ఈ వీడియోలో మీకు మొక్కలకు కావాల్సిన పోషకాలు, అదేవిధంగా మొక్కలకు సంబంధించిన వేరు వ్యవస్థని డెవలప్మెంట్ చేయడానికి వేరు అనేది చెడిపోకుండా చాలా హెల్తీగా పెరగడానికి మనము కొంతమంది రూటింగ్ హార్మోన్స్ అని చెప్పేసి కొంతమంది సాయిల్లోకే మొక్క ఎదుగుదలకు చాలామంది చాలా రకాలుగా మట్టిలోనే కలుపుకుంటుంటారు. కానీ మనం కొన్ని రోజుల తర్వాత వాటర్ ఇవ్వంగా మనకి మట్టిలో ఉన్నటువంటి పోషకాలన్నీ తగ్గిపోయేసి ఒత్త ప్లెయిన్ మామూలుగా సారవంతం లేని మట్టి అనేది తయారవుతుంది కదా ఫ్రెండ్స్. అటువంటి టైంలో మనము ఏదో ఒక మొక్కలకు కావాల్సిన పోషకాలు, అదేవిధంగా ఆ మొక్కలకు సంబంధించిన వేరు వ్యవస్థ అనేది అది చాలా డెవలప్మెంట్ బాగా వృద్ధి చెందడానికి మనం అనేక రకాలుగా చాలామంది చాలా రకాలైనటువంటి ఫర్టిలైజర్స్ మనము మార్చి ఇస్తూ ఉంటారు. మనం కూడా ఆ విధంగా ఇవ్వాలి. ఎందుకంటే మనం గార్డెన్లో మొక్కల్ని కుండీల్లో పెంచుకుంటాం కాబట్టి మనము ఆ కుండీల్లో మన మొక్క ఎదుగుదల రావడానికి మనం చాలా అంటే భూమిలో పెరిగే మొక్కకి కంటైనర్లో మనం పోషకాలు ఇచ్చి మట్టిలోనే ఆ మొక్కని మనం పెంచుకోవడము అంత ఈజీ కాదు. కాబట్టి మనము 15 డేస్కి ఒకసారి లేదంటే 5 డేస్కి ఒకసారి అని చెప్పేసి మనం దానికి పోషకాలు అనేది ఇవ్వాలి. కావున నేను వచ్చి ఇది మనకి దేశీ ఆవు పచ్చి పేడ అండి, పచ్చి పేడ అనమాట. ఇది ఆల్రెడీ ఫర్మెంటెడ్ అయిపోయింది. పచ్చి పేడని మనం మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో వాటర్ మిక్స్ చేసి చాలామంది ఘన జీవామృతము లేదా కొంతమంది ద్రవ జీవామృతం కూడా ఘన రెండు కూడా తయారు చేసుకొని మొక్కలకి ఇస్తూ ఉంటారు. చాలామంది అనేక రకాలుగా మార్చి ఫర్టిలైజర్స్ మొక్కలకి ఇస్తుంటారు కదా. నేను వచ్చి దీన్ని తయారు చేసుకున్నాను అండి. ఈ తయారు చేసుకునే మెథడు మనకి దేశీ ఆవు పచ్చిపేడ, ఇందులో కొద్దిగా మన గోమూత్రం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ గోమూత్రాన్ని యాడ్ చేయడం జరిగింది. తర్వాత ఇందులో మనము ఇంకా మంచిగా ఇందులో సూక్ష్మ జీవులు మనకి డెవలప్మెంట్ కావాలంటే కొద్దిగా మన ఘనజీవామృతానికి మనం పుట్టమున్న ఏ విధంగా వాడి తయారీ పద్ధతిలో మనం కొద్దిగా 2 బద్దలు ఉన్నటువంటి పిండిని, బెల్లము, వాటర్ని మనకి ఈ విధంగా దేశీ ఆవు పేడని గట్టు మీద ఉన్నటువంటి పుట్టమట్టిని కానీ తీసుకొని మనం అలాగే ఉంచేసి మనం క్లాక్ వైజ్ తిప్పుతూ ఉంటే మనకి 2 డేస్ కానీ 3 డేస్ కానీ మ్యాక్సిమం 5 డేస్ కానీ మనకి మంచి మొక్కలకు కావాల్సిన పోషకాలు అనేది ఇది మంచి ద్రవ రూపంలో ఉన్నటువంటి కానీ ఘన రూపంలో ఉన్నటువంటి కానీ మనకి ఒక మొక్కకు కావాల్సిన పోషకాలు అనేది మనకి లిక్విడ్స్ అన్ని దీనిలో సూక్ష్మజీవులు అనేది చాలా వరకు ఇందులో డెవలప్మెంట్ అయ్యి మనకి మొక్కలకి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు అనేది చాలా హెల్తీగా పెరుగుతాయి. కానీ ఆ మెథడ్లో కాకుండా నేను వేరే మెథడ్లోనే నేను తయారు చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే ఇందులో వచ్చి నాకు దేశీ ఆవు పచ్చిపేడ, అదేవిధంగా వాటరు, గోమూత్రము, తర్వాత మీకు నేను వచ్చి బెల్లపు ఒక వంట వేసుకున్నాను. ఎందుకంటే మనకి సూక్ష్మజీవులకి డెవలప్మెంట్ అయినప్పుడు వాటికి ఫుడ్గా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ విధంగా ఉంచాను. 2 బద్దలు ఉన్నటువంటి పిండి కూడా మీకు వీలైతే వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా అలోవెరా నేను కట్ చేసేసి ముక్కలుగా ఈ విధంగా వేసేసి ఒక క్లాత్ కట్టి ఉంచాను అనమాట. సెమీ షేడ్ ప్లేస్ అనమాట, కొద్దిగా ఎండ తగలని ప్లేస్లో ఈ విధంగా ఉంచేసాను. ఉంచేసి మనం 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఇలాగా క్లాక్ వైజ్లో తిప్పుతూ ఉండాలి. ఇది ఆల్రెడీ మీకు చూసే ఉంటారు, ఇది మొత్తం అంతా ఫర్మెంటెడ్ అయిపోయింది. చూసారా అలోవెరా ఎలా అయిపోయిందో. ఇప్పుడు దీనికి మనం కొద్దిగా మీకు మొక్కలు ఎక్కువ ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని ప్రతి మొక్కకి ఇవ్వండి. మొక్కకి చాలామంది కూడా చాలా రకాలు చెప్పారు. మనకి ఆవు పేడలో ఎలా ఉంటాయి, గోమూత్రంలో ఏమో పోషకాలు ఉంటాయి, మొక్కలకి అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను. మీరు కూడా తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చేయండి, చాలా మంచిదండి. నేను ఈ వీక్ అయితే ఇది ఇస్తున్నాను. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్. నెక్స్ట్ వీడియోలో కడదాం. బాయ్ అండి. ఇది మంచి ఫర్టిలైజరు మొక్కలకు కావాల్సినది. అంటే మనం డిఫరెంట్ టైప్లో మనము మొక్కకి తయారు చేసుకొని మొక్కలకి
ఇటువంటి ఫర్టిలైజర్ ఇస్తేనే మొక్క అనేది మనం టెర్రస్ గార్డెన్లో మొక్కల్ని పెంచుకోగలుగుతాం ఫ్రెండ్స్. లేదంటే పెంచుకోవడం కొద్దిగా అసాధ్యంగా ఉంటుంది. కావున ఈ విధంగా ఏదో ఒకటి ఒక 7 days కన్నా లేదంటే మంత్కి ఒక 2 times అన్నా మనం ఇటువంటి ఆర్గానిక్ మెథడ్లోనే మనం సేంద్రియ పద్ధతిలోని ఎరువుల్ని మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కల్ని ఈజీగా మనం సేంద్రియ పద్ధతిలోనే మనం వెజిటేబుల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్. ఇది అదేవిధంగా ఇది ఏ విధంగా వాడాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్ అండి, నెక్స్ట్ వీడియో కడదాం. హ్యాపీ గార్డెనింగ్.